యూజువల్‌గా ఐవీఎఫ్‌లో 10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఎందుకు అంటే మనకు కనిపించిన ఫాలికల్స్ అన్నిటికన్నీ పెరిగేలాగా. 8-10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చాక ఫాలికల్ సైజ్ అనేది 17-18, 19 ఉన్నప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి 35 అవర్స్‌కి అనస్థీషియా ఇచ్చి మన స్కాన్ ఏదైతే చేస్తామో స్కాన్ ప్రోబ్‌కి ఒక చిన్న నీడిల్ ఉంటుంది. సో, ఆ నీడిల్ ద్వారా మనకి జస్ట్ బ్లడ్ ఎలా డ్రా చేస్తామో అలా ఫాలికల్స్‌లో నుంచి ఎగ్ డ్రా చేసి టెస్టింగ్‌కి పంపిస్తాం. ఆ ఫ్లూయిడ్‌ని టెస్టింగ్‌కి పంపిస్తాం. అందులో ఎగ్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడానికి. సో, ఒక 16 ఫాలికల్స్‌ని యాస్పిరేట్ చేసామనుకోండి, యూజువల్‌గా ఒక 14 ఎగ్స్ అలా వస్తాయి. సో, ఈ 14లో మిక్సబుల్ క్వాలిటీ మాత్రం ఒక 10-12 మిక్సబుల్ క్వాలిటీ. అంటే ప్రతి ఎగ్ లోపలికి మనం స్పెర్మ్‌ని మిక్స్ చేయడానికి ఉండదు. సో, 3 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. M1, M2, జీవి. సో, ఈ M2 వెరైటీలో మాత్రమే స్పెర్మ్‌ని మిక్స్ చేయడానికి ఉంటుంది. సో, ఎన్ని M2 వెరైటీ ఎగ్స్ ఉన్నాయి? ఈ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనకి ఒకసారి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఈ ఎగ్ అనేది ఎలా ఉంది, క్వాలిటీ ఎలాగుంది, ఈ ఎగ్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఈ M2 ఎగ్స్ ని సపరేట్ చేసి ఆ ఎగ్స్ లోపలికి ఇక్సీ పద్ధతి ద్వారా స్పర్మ్స్ అన్నిటిని పంపిస్తాం. సో, ఇది డే 0 ఎగ్స్ లోపలికి స్పర్మ్స్ ని పంపించి ఇంక్యుబేటర్ లో పెట్టేస్తాం.